ఈ రోజు చంద్రుర్తి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను చంద్రుర్తి మండలంలో పలు గ్రామాల్లో బీజేపీ నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రుర్తి మండల కేంద్రంలోని రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటిని తూకం వేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తూకం వేసి 2-3 రోజుల్లో మిల్లులకు తరలించాలని లేనిచో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పోంచెట్టి రాకేష్, అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి చిత్రం తిరుపతి, నాయకులు మోత్కుపల్లి మహేందర్, మేడిశెట్టి శ్రీహరి, అత్తిన మహేందర్, సిరికొండ తిరుపతి, పల్లా సురేష్, మర్రి రాజు, పోతరాజు, గౌతమ్, సన్నీ మరియు రైతులు పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. వడ్లు కొనడంలో 500 బోనస్ ఇస్తామన్నారు, అది లేనే లేదు. 500 బోనస్ కాదు కదా, అడ్లు కొని వాటికి తీసుకుపోయే స్థితి కూడా లేదు. రైతులను చాలా ఇబ్బంది చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే చివరి గింజ వరకు రైతుల దగ్గర నుంచి అడ్లు కొనుగోలు చేసి జోకిన అడ్లను కూడా తీసుకెళ్ళి రైతులు చెప్తున్నారు, చాలామంది ఏదో బస్తా రూపాయి అడుగుతున్నారట. అలాంటిది లేకుండా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి అధికారులు కూడా ఈ జోకిన వడ్లను అలాగే జోకని వడ్లను ఇమీడియట్లీ వర్షం కొడుతుంది, మళ్ళీ పొలాలు దున్నుకునే కాలం వస్తుంది, ఐటమ్ ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వడ్లు కొని చివరి గింజ వరకు కొని వాళ్లకు ఎలాంటి కట్టింగులు లేకుండా వెంటనే పైసలు చెల్లించి రైతుల దగ్గర అడ్లు చివరి గింజ వరకు కొనాలని బీజేపీ మండల శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు ఏదైతే ఉసురు తలిగితే ఏ ప్రభుత్వం కూడా ఉండదు, నాయకులు కూడా మరి ఏదైతే గెలిచేదానికి ఒకటి గెలిచిన తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు పార్టీలు. మరి ఇది సరి అయిన విధానం కాదు. వెంటనే చివరి గింజ వరకు ఈ యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ ఉన్నాం. మరి ఏదైతే కటింగులు కానీ కటింగుల పేరుతోటి రైతులను మోసం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ జోకినటువంటి వడ్లు కూడా 15 రోజుల నుంచి ఉంటున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? జోకిన వడ్లు ఇవాళ జోకితే రేపు వెళ్ళిపోవాలి. మరి లారీలు కానీ దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ మరి వాటిని సమకూర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కనబడతా ఉంది. మేము గత సోమవారం రోజు మరి ఏదైతే మండల కేంద్రాల్లో వినతి పత్రాలు ఇవ్వడం కానీ నియోజకవర్గంలో మరి ఒక ధర్నా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. ముందు వెంటనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి కొనుగోళ్లు చేపట్టాలని వెంటనే రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. అమ్మడానికి కూడా అంత కష్టమవుతున్నది. మరి చంద్రుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందినటువంటి మరి నేదూరి అశోక్, అదేవిధంగా మల్లారం నాగేష్ గారి యొక్క మరి ఇక్కడ ఈ వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా మల్యాల గ్రామంలో కూడా వారు పండించినట్టు పంటకు మరి వారు కోత కోసుకొచ్చి 1 నెల రోజులుగా మరి కళ్ళంలో పోసినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు స్పందించకుండా మరి వడ్లను జోకకుండా తీసుకెళ్లకుండా మరి కుంటి సాకులు చెప్తున్నటువంటి సందర్భంలో మరి నిన్నటి రోజు వర్షం ద్వారా నాని మరి మొలకలెత్తినాయి. మరి ఈనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీల పేరు మీద మరి 500 రూపాయలు బోనస్ ఇస్తాం, రైతును ఆదుకుంటాం, రైతు రాజ్యం తీసుకొస్తాం, మరి రైతులకు 15,000 రైతు బంధు తీసుకొస్తాం. మరి రైతు బంధు కాకుండా మరి కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మరి వచ్చే పంట నుంచి వెళ్ళి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఈనాడు రైతుల కండ్లలో మరి కారం కొట్టే విధంగా ఈనాడు రైతును ఆదుకుంటామని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మరి రైతాంగం యొక్క వడ్లు నానిపోతే కూడా మరి కుంటి సాకులు చెప్పి మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు 5 కేజీలు 10 కేజీలు మరి కట్ చేస్తే మరి వాళ్ళ గుణపాఠం చెప్పి వాళ్ళని పక్కకు పెడితే మేము ఎటువంటి తర పేరు మీద ఎటువంటి కటింగ్ చేయమని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినాక కూడా ప్రతి సంచికి 2 కిలోల 300 రూపాయలు కట్ చేసుకుంటూ మరి తాలు పేరు మీద కూడా ఎన్నో ఇబ్బందులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కొరకు వెంటనే వరి ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా మరి కొనుగోలు చేయడంతో కాకుండా కొనుగోలు చేసినటువంటి వరి ధాన్యాన్ని కూడా ఈ పంట నుండే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి.